నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను అందించడం చూసాం. ఇదిలా ఉంటే మరో పక్క వైసీపీ నేతలైతే అసలు ప్రజల్లోకి సంక్షేమ పథకాలు వెళ్ళట్లేదు, అసలు ఎటువంటి పథకాలను కూడా కూటమి ప్రభుత్వం ప్రారంభించలేదు అంటూ ఆరోపణలు చేస్తూ ఉంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ వైసీపీ నుంచి ఎవరు వచ్చినా సరే అసలు ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందట్లేదు, ఏవైతే ఎన్నికల్లో కూటమి వారు హామీలుగా ఇచ్చారో అవి అసలు ఏవి కూడా ప్రజలకు అందట్లేదు అంటున్నారు సార్. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి పైన కూడా చేయడం చూసాం. మరి ఈ పట్టుభద్ర ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికల అనంతరం నోటిఫికేషన్ కూడా వస్తుందని చెప్తున్నారు. వీళ్ళు ఇలా చెప్తున్నారు, వాళ్ళమ్మో ఆరోపిస్తున్నారు. అసలు ఇందులో వాస్తవం ఏముంది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? వాస్తవాలు ఏంటనేది ప్రజలకు తెలుసు. సంక్షేమం అందుతుందా లేదా, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా లేదా అన్నది మనందరికంటే కూడా ప్రజలకు బాగా తెలుస్తుంది. ఏమంటానంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటి స్పీచ్లోనే ఏం మాట్లాడాడంటే, మేము మేనిఫెస్టో పెడుతున్నాం, మా మేనిఫెస్టో అంటే మేము భగవద్గీత, ఖురాన్, బైబిల్తో సమానం, ఖచ్చితంగా దాంట్లో అన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పేసి మాట్లాడారు. ఆఖరణ ఆయన దిగిపోయే టైంకి కూడా అదే మాటలు, మేము మేనిఫెస్టోని 100% అమలు పరిచామని చెప్పాను. మేము పదే పదే అనేక సందర్భాల్లో ఇలా మీలాంటి వారు అడిగినప్పుడు మీ మేనిఫెస్టో మీద డిస్కషన్ చేద్దాం, ఏదో ఒక అంశం మీద, మీ అంశం మీద మీరు రైతులు తీసుకోండి, మహిళలు తీసుకోవచ్చు, విద్యార్థులు తీసుకోవచ్చు, యువతకు తీసుకోవచ్చు, ఏదైనా సరే మీరు మేనిఫెస్టోలో పెట్టిన అంశం మీద ఏ అంశం మీదైనా సరే డిబేట్కి సిద్ధం అంటే దేనికి మాట్లాడేవారు కాదు, కేవలం ఆరోపణలు. అలా ఏదైతే పైన బైబిల్, ఖురాన్, భగవద్గీత మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి కేవలం అప్పుల మీద దృష్టి పెట్టి అప్పులు చేయడం, తీసుకొచ్చి కాస్త అకౌంట్లు వేయడం, మిగతాది వాళ్ళ జేబులోంచి లాగేసుకోవడం. అంటే 10 రూపాయలు ఇచ్చినట్టు ఇచ్చి 90 రూపాయలు వాళ్ళ జేబులోంచి లాగేశారు ప్రజల చేతిలోంచి. నిత్యావసర ధరలు పెరిగిపోయి కనీసం రోడ్లు కూడా గుంతలు కూడా పొచ్చకుండా, సరైన వసతులు లేకుండా, సరైన పారిశ్రామికవేత్తలను కూడా ఆహ్వానించకుండా రాష్ట్రాన్ని అల్లకల్లోలు చేశారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి ఆర్థిక పరిస్థితి కూడా చూస్తే ఇంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారికి అర్థం లేదు ముందు అసలు ఏముంది లోపల అని. ఆయన వైట్ పేపర్స్ కూడా రిలీజ్ చేశారు, అట్లా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, లేకపోతే పోలవరం పరిస్థితి ఏంటి, అమరావతి పరిస్థితి ఏంటని ఎక్కడికెక్కడ లిక్కర్ పాలసీ మీద వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు. అప్పుడు కూడా ఆయన ఏమన్నారంటే, ఇది ఇప్పటి వరకు మా దగ్గర ఉన్న సమాచారం, ఏమో ఇంకెంత ఉందో లోతు మాకు అర్థం అవ్వట్లేదు అనేటువంటి విషయం మీద ఆయనే అన్నారు. అంటే అప్పులు కూడా ఏ విధంగా దారుణంగా చేశారు అంటే, వివిధ రకాల కార్పొరేషన్ల మీద పేర్లు పెట్టి వాళ్ళ కార్పొరేషన్ల పేరు మీద అప్పులు చేశారు. అలా ఆర్థిక పరిస్థితిని చిన్నభిన్నం చేసేసారు. అసలు మన రాష్ట్ర అప్పు ఎంత ఉందన్నదే అసలు ఆర్థిక శాఖ మంత్రి గారికి అర్థం కాని పరిస్థితి. అయితే ఈ రోజున రాష్ట్రంలో దాదాపు మొన్నే ప్రధానమంత్రి గారు వచ్చారు, 2,08,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఓ పక్కన అమరావతికి పరుగులు పెడుతుంది, అక్కడ పోలవరం అక్కడ పరుగులు పెడుతుంది, నిధులు వస్తున్నాయి, ఈరోజు బడ్జెట్లో కూడా ఇచ్చారు. అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గత 5 సంవత్సరాల్లో నోరు కూడా మెదపలేదు, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కనీసం మాట్లాడాల. అటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఈరోజు 11,440 కోట్లు వచ్చినాయి. అదేవిధంగా పారిశ్రామికవేత్తలు రాష్ట్రం మొత్తం ఎక్కడికెక్కడ పరిశ్రమలు పెట్టాలన్న దాని మీద వస్తున్నారు. మన దావోస్ వెళ్ళి కూడా అందరితో సంప్రదింపులు చేశారు. ఈ రోజున పారిశ్రామికవేత్తలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ హయాంలో పారిశ్రామికవేత్తలు పారిపోయిన పరిస్థితి. నేను ఏమంటున్నానంటే, ఆరోపణలు చేయడం చాలా ఈజీ. వాళ్ళ ధైర్యం ఏంటంటే, శ్రావణి మేము ఖజానా ఖాళీ చేసేసాం, వీళ్ళు ఎలా వస్తారు, ఎలా చేస్తారు, ఎలా పథకాలు అమలుపరుస్తారు అనేటువంటిది. అంటే ఎద్దు పుండు కాకి రుచి అని సామెత ఉంటుంది. ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకి ఎంతో ఆనందం. ప్రజలు సుఖ సంతోషంతో ఉండకూడదు, పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రాకూడదు, పెట్టుబడులు రాష్ట్రానికి రాకూడదు. ఎంత దుర్మార్గం అంటే శ్రావణి, ఈ రోజుకి అమరావతిలో అక్కడ పెట్టుబడులు రాకూడదనే ఉద్దేశంతో అమరావతి మీద ఇంకా విషం చిమ్ముతానే వరల్డ్ బ్యాంక్ని, ఏడీబీకి లెటర్లు రాస్తున్నారు. రాష్ట్రం మొత్తం సంపద తీసుకొచ్చి అమరావతిలో పెట్టేస్తున్నారు, అక్కడ రైతులకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి మాటలు లెటర్లు రాస్తున్నారు. అంటే వీళ్ళు సైలెంట్గా ఉన్నా పర్వాలా, సాయం చేయక్కర్లా, కానీ ఇంకా వ్యతిరేకమైనటువంటి విద్వేష వ్యాఖ్యలు చేస్తా రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లాల ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు వాళ్ళు ఏమన్నారు, మన రైతుల గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ విషయంలో ఏమన్నారు, మేము వచ్చిన తర్వాత వెంటనే 12,500 ఇస్తామని చెప్పేసి అన్నారు. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది కాబట్టి 18,500 ఇస్తుంది అనుకున్నాం, వాళ్ళు ఇచ్చిందంతా 13,500. అదేవిధంగా రైతుల విషయంలో కూడా ట్రాక్టర్లకేమో టోల్ ట్యాక్స్ రద్దు చేస్తామన్నారు, ఎన్నో మాటలు చెప్పారు. ఆ విధంగా వాళ్ళని మోసం చేశారు. మనందరికీ బాగా గుర్తున్నది మద్యపాన నిషేధం.
మద్యపాన నిషేధం చేసేనే ఓట్లు అడితే లేకపోతే అడగనన్నాడు. అదే మద్యం మీద అదే లిక్కర్ మీద కార్పొరేషన్ పెట్టి దాని మీద అప్పులు తెచ్చి మరీ చేశాడు. అంటే అతను చెప్పాడంటే చేయడంతే. పైగా అతను అంటాడు తిరిగి దొంగ అని అరుస్తున్నట్టు అతను చెప్పింది చేయకపోగా చేసేవాళ్ళు చేయలేదని చెప్తాడు. చాలా విచిత్రమైన మనస్తత్వం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉంటుంది. ఈ రోజున మేము ఏదైతే చెప్పామో డిఎస్సీ మీద మొట్టమొదటి సంతకం పెట్టామో వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఖచ్చితంగా దాదాపు 17,000 ఉద్యోగాల భర్తీ కూడా చేయబోతున్నామని చక్కగా ప్రకటించాం. అదే సందర్భంలో తల్లికి వందనం, వాళ్ళకి మళ్ళీ ఇంట్లో ఎంత మీ ప్రతి బిడ్డను చదివించుకోమన్నారో ఒకరికే పరిమితం చేశారు. ఈ రోజున ప్రతి బిడ్డకే కూడా మేము ఇస్తామని చెప్పాం. ఖచ్చితంగా అది కూడా ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. సార్ ఆల్రెడీ పార్టీ హైకమాండ్ అని చెప్పారు. ఇప్పటి వరకు ఎన్నో చేశారు. ఉచిత ఇసుక కానివ్వండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కానివ్వండి, మెగా డిఎస్సి కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఎన్నో చేశారు. ఇంకా మిగిలినవి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు ఇవన్నీ కూడా జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి. జూన్ లోపు మొదలు పెట్టేస్తామని చెప్పాం. జూన్ లోపు మొదలవుతాయి అని చెప్పి పార్టీ హైకమాండ్తో పాటు అచ్చెన్నాయుడు గారు కూడా మరోసారి స్పష్టం చేయడం జరిగింది. అయినా కూడా వైసీపీ నుంచి వచ్చిన కీలక నేతలు అందరూ కూడా తల్లికి వందనం గురించి, అన్నదాత సుఖీభావ గురించే మాట్లాడతారు. ఏంటి సార్ అసలు? నేను అంటుంది అదేనమ్మా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెంచింది, రైతులకి ఇవ్వాల్సింది 10,000 దాకా పెంచింది. మన రాష్ట్ర ప్రభుత్వం 10,000 ఇస్తే 20,000 ఏదైతే ఇస్తా ఉన్నామో ఖచ్చితంగా అది ఏర్పాటు చేస్తా ఉన్నాం. నేను అంటుంది కొన్ని మార్చిలో స్టార్ట్ అవుతాయి, కొన్ని మేలో, కొన్ని మొత్తానికి జూన్ లోపులో ఏదైతే అంటే ఏడాదిలోపు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది లోపు మేము ఏవైతే హామీలు ఇచ్చామో 6 ఫార్ములాస్ కావచ్చు, లేకపోతే ఈ పథకాలు అన్నీ కూడా నెరవేర్చే కార్యక్రమాలు మేము చేస్తున్నాం. గతంలో అతను చేయలే. పెన్షన్ స్కీమ్ గురించి ఏం చేశాడమ్మా? స్టెప్గా పెంచుకుంటూ వెళ్ళాడు. ఆఖరికి వచ్చి ఎలా పెంచాడో చూసాం. మనం అలా కాదు కదా. ఈ రోజున పెన్షన్ ఏదైతే పెంచుతా ఉన్నామో మొట్టమొదటిగా గత బాకీలతో కలిపి కూడా ఇచ్చాం. ఈ రోజున 1వ తారీఖు మనకు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారే స్వయంగా పెన్షన్లు అక్కడ డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. 1వ తారీఖునే పెన్షన్లు పడేటువంటి పరిస్థితి గతంలో ఎక్కడ జరిగిందమ్మా? ఉద్యోగులకి ఎక్కడ జీతాలు పడ్డాయి గతంలోనే? వాళ్ళ ప్రమోషన్ల గురించి మర్చిపోయేవారు. వాళ్ళు మాకు జీతాలు పడితే చాలు అనే పరిస్థితి. ఈరోజు ఉద్యోగులకు జీతాలు పడుతున్నాయిగా. నేను అంటుంది ఒక రాజకీయ పార్టీ అనగా ప్రతిపక్ష పార్టీ ఏదైనా సరే ఏదైనా లోపాలు అంటే చెప్పొచ్చు, తప్పులేదు. కానీ విమర్శ సద్విమర్శగా ఉండాలి. జరుగుతున్న దాన్ని కూడా కళ్ళ ముందు కనపడాలంటే కళ్ళున్న కబోదులు అంటారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే పార్టీ మూతపడే పరిస్థితికి వచ్చింది. ఆయనేమో ఏం మాట్లాడిన పరిస్థితి. జనవరి నెలాఖరుగా వచ్చేస్తాను, మన ప్రజల్లో తిరిగేస్తానన్నాడు. జనవరి అయిపోయింది, ఫిబ్రవరి వచ్చింది, మనిషి కనపడ్డావు. ఉన్న నాయకులు ఏం చేస్తారంటే తప్పని పరిస్థితి, అంటే వేరే పార్టీల్లోకి వెళ్ళడానికి అవకాశం లేని నాయకులు కొంతమంది ఉంటారు. కొంతమంది అయితే ఎందుకు వీడితో ఉంటే మన జైలుకి పోవాల్సిందని తట్టపుట్ట సర్దేసుకున్నారు కొంతమందిని ఏ పార్టీ వాళ్ళు తీసుకోరు. ఆ నాయకులు మాట్లాడతారు ఇలా వచ్చి ఏదో రకంగా ప్రజల్ని ఆ విషయాల నుంచి డైవర్ట్ చేయాలి, లేకపోతే ప్రజల మెదళ్ళలో విషయం చెమ్మాలి అనేటువంటి కొన్ని కార్యక్రమాలు చేసుకుంటారు. కానీ ప్రజలకు తెలుస్తుంది. ఇప్పుడు ఈరోజు ప్రజలకు వెళ్దామా, రోడ్డు కనిపిస్తున్నట్టు గుంతల రోడ్డు పుడిచారు, రోడ్లు కనపట్టలేదా? తాగునీరు అన్నీ ఆ విషయాల్లో కనిపించట్లేదా? రాష్ట్రానికి వస్తున్నటువంటి పరిశ్రమ గురించి తెలియట్లేదా? అమరావతి ఎలా ఉందో, పోలవరం ఎలా ఉందో, ఓ పక్కన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎలా ఉందో అన్నీ ప్రజలకు తెలుస్తుంది కదా, కళ్ళ ముందు కనిపిస్తుంది. సార్ ఈ 5 సంవత్సరాల్లో కూడా ఒక్కసారి కూడా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు. మరి వాళ్ళే మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఫైల్ పైన సంతకం చేశారు అంతే కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ రాలేదంటున్నారు. ఏంటి అంటే గతంలో ఏం చెప్పారమ్మా? ప్రతి సంవత్సరం కూడా మెగా డిఎస్సి కాలం వెళ్ళబుచ్చారు తప్ప 5 సంవత్సరాలు అసలు మెగా డిఎస్సి మాటే మర్చిపోయారు. మెగా డిఎస్సి చేస్తే ఏమొస్తుంది అన్నాడు ఆయన, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మీకు గుర్తుందో లేదో? అంటే మాట ఈ రోజున వాళ్ళే డిమాండ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ మాటలకి చేతలకి సంబంధం ఉండదు. మీకు గుర్తుంటే ఉదాహరణ చెప్తున్నా. శాసనమండలి రద్దు చేయాలి, అది అనవసరమైన భారం, అనవసరమైన ఖర్చు, మండలి రద్దు చేయాలన్నారు. ఇప్పుడు అదే మండలంలో కూర్చుని మాట్లాడుతున్నారు వాళ్ళు. పాపం అక్కడ ఉందా కొత్త వాళ్ళకి వాళ్ళు అక్కడే కూర్చొని మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ మాటలకే చేతలకి సంబంధం ఉండదు. అంటే మెగా డిఎస్సి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉన్న నిధుల్ని చక్కగా వినియోగించుకుంటూ, వనరులను సక్రమంగా వినియోగించుకుంటూ, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని ఉడుపుగా సాధించుకుంటూ మొత్తం ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ వెళ్తుంది. ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది కూటమి ప్రభుత్వం మీద. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వలన మనకి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటువంటిది పూర్తి నమ్మకం ఉంది. ప్రజలకున్న బాధ ఏంటంటే వాళ్ళ మీద ఇంకా తిరుగుతున్నారు, కళ్ళ ముందు తిరుగుతున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని బాధ ఒకటే ఉంది తప్ప మిగతా ఏ విషయంలోనే వాళ్ళకి బాధ లేదు. వీళ్ళు ఏంటంటే ఏదో ఒకటి మాట్లాడాలి. వాళ్ళకి ఒక పేపర్ ఒకటి ఉంది, ఆత్మసాక్షి లేని సాక్షి అంటాను అందుకని ఆ పేపర్ ముందు పెట్టుకుని వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది జర్నలిస్టులు ఉంటారు, వాళ్ళని కూర్చోబెట్టి పదే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు అంటారు ఈరోజు బడ్జెట్ వచ్చింది కదా, బడ్జెట్లో ఏమి సాధించలేకపోతే చంద్రబాబు గారు అంటారు. అంటే నోటి మాట ఏం సాధించారన్నది మన కేంద్ర మంత్రులు అందరూ చెప్తున్నారు. నేను ఏమంటున్నానంటే విమర్శ కాదు,
వాస్తవాలు కనిపిస్తున్నాయి, గణాంకాలు చెప్తే ఏదన్నా వాస్తవాలు కనిపిస్తున్నాయి, గణాంకాలు చెప్తాయి. ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు హర్షిస్తున్నారు. వాళ్ళు ఎలాగ పార్టీ మూతపడే పరిస్థితి ఉంది, ఆ పార్టీ పడవకి చిల్లు పడింది, వాళ్ళ పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా డైవర్ట్ చేయడానికి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు అంతే. మరి మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి సంక్షేమ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలవుతున్నాయని, ఈ సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పి వైసీపీ వాళ్ళు అన్నీ కూడా విమర్శలే చేస్తున్నారని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.